హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడా చూసుంటారండి ఈ పద్ధతిలో చేయడం. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ కాకండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు బిర్యానీ కూడా పక్కన పెట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ మనకి ఎర్రగా ఫ్రై అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకుందాము. సో చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు కొద్దిగానే వేసాను, ఎందుకంటే మటన్ ఉడికించుకునేటప్పుడు కూడా మటన్లో వేస్తాం కాబట్టి కొద్దిగానే వేసాను. అలాగే కరివేపాకు, ఒక టమాటా, ఇవి కూడా 1 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకుందాము. ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, కంపల్సరీ పచ్చిమిర్చి పేస్ట్నే వాడండి. పచ్చిమిరపకాయలు మీకు స్పైసీకి తగినంత తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఇందులో జస్ట్ కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉడికించానండి, అంతే. ఆ నీళ్ళతో పాటు వేసేయండి. మటన్ మనకి ఉడుకుతుంటే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళతో పాటు వేసేయండి. ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్ల గరం మసాలా, ఇది నేను హోమ్ మేడ్ది కాదండి, కొంచెం బయటది వేస్తున్నాను ఈరోజు. ఒక 2 స్పూన్ల పాటు గరం మసాలా వేసుకొని ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు అట్లా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు. మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే నేను ఎక్కడ మూత పెట్టి ఉడికించలేదు, జస్ట్ 1 నిమిషం పాటు అట్లా ఉడికించుకుంటూనే అన్నీ వేసుకుంటూ వస్తున్నాను కదా, మీరు కూడా అలాగే ట్రై చేయండి. సో పెరుగు కూడా వేసి ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 3-4 నిమిషాల్లో మనకి ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ లాగా ఉంది కాబట్టి ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మూత పెట్టుకోకుండా ఉడికించుకుందాం. సో చూసారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై టైపు అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మీరు రైస్ వేసేయండి. ఆల్రెడీ ఇది రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్, మనం బిర్యానీకి ఎలా అయితే రైస్ రెడీ చేసి పెట్టుకుంటామో అలాగే కొంచెం ముద్దగా కాకుండా పూలుగా చేసుకోండి. సో చూసారు కదా, ఇలా కలిపాక కొద్దిగా నిమ్మరసం వేసి మంచిగా కలిపేసి, మరీ ఎక్కువగా కలపకండి, రైస్ విరిగిపోతుంది. ఇలా మంచిగా కలిపేసి ఇంకా సర్వ్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి, అంత టేస్టీగా ఉంటుంది. బిర్యానీ చేసుకోవాలంటే కొంచెం టైం ప్రాసెస్ కదా, ఇలా సింపుల్గా చేయండి, టేస్ట్ బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి.